చుట్టుపక్కల ప్రాంతం అంతా బాగుపడద్దా? ఇదివరకు ఏమనేవాళ్ళండి, మీ ఏరియాకి మెడికల్ కాలేజ్ ఇచ్చి, మీ ఏరియాకి డిగ్రీ కాలేజ్ ఇచ్చి, దాంతో డెవలప్మెంట్ అనేవాళ్ళు. మా బెజవాడికి ఎప్పుడో సిద్ధార్థ కాలేజీ వచ్చింది, మెడికల్ కాలేజీ, అంత మాత్రం దాంతో బెజవాడ బాగుపడిపోయిందా? కాదు. కానీ మెడికల్ కాలేజ్ ఒక పల్లె ప్రాంతంలో వస్తే గ్రేట్. పిడుగురాళ్ళలో మెడికల్ కాలేజ్ వస్తే చుట్టుపక్కల చూడండి ఎంత డెవలప్మెంట్ జరిగిందో దాంట్లో. లేదు పక్కా పల్లెటూళ్ళ దగ్గర వచ్చేటటువంటి మెడికల్ కాలేజీ చాలా అద్భుతమైనటువంటి అవకాశం దాని చుట్టూ. సింపుల్గా భూమి రేటు పెరుగుతుంది, ప్లస్ సదుపాయం పెరుగుతుంది ఆ చుట్టుపక్కల. ఇంకోటి అక్కడ మెడికల్ ఫెసిలిటీ వచ్చినట్టు కదా, ఈచ్ మెడికల్ కాలేజీకి ఒక మెడికల్ హాస్పిటల్ ఉంటుంది అటాచ్డ్. తద్వారా ఆ ప్రాంతపు జనానికి ఉపయోగం కదా. ఇప్పుడు సంపద సృష్టి అంటే నువ్వు నోట్లు ముద్రించలేకపోతున్నాను నేను, లేకపోతే ఎవడో కోట్లు తెచ్చి పోస్తాడు అంబానీ అదానీ లేక సంస్థలు పెట్టాక అని ఎందుకు జనాలు మోసం చేస్తావు? సంపద సృష్టిలో ఇది ఒక పార్ట్. నువ్వు ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఆరోగ్యశ్రీకి నువ్వు పెట్టేటటువంటి నెలకు 300 కోట్ల రూపాయలు 100 కోట్లతోనే పని అయిపోతుంది నీకు. 200 కోట్లు మిగులుతుంది కదా. అది కదా సంపద సృష్టి అంటే. అదే కదా జగన్ చేసిన ప్లానింగ్. విజన్ నాకుందని చెప్పి విజన్ లెస్ ఇక్కడ. అతను విజన్ గురించి ఎప్పుడు సొల్లి చెప్పలా, విజన్ ఉంది అతని దగ్గర. అలాగే అది మెడికల్ హాస్పిటల్కి సంబంధించి మెడికల్ కాలేజీ, పిల్లల బ్రతుకులు బాగు చేయడం కదా, డబ్బులు మిగిల్చడం కదా. ఇక్కడ ఎంత డబ్బులు మిగులుతుందో ఒక పేదోడికి, ఒక మధ్యతరగతి, ఈవెన్ ధనవంతుడే అనుకుందామని ధనవంతుడి బిడ్డే సాధించాడు.